నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురు. నమస్కారం మా పరిగమార్య. ఆది శంకరాచార్యులు వారు భిక్షాటంలో భాగంగా ఒక పేదరాలి ఇంటి ముందు నుంచుని అడిగినప్పుడు ఆమె ఇంట్లో పాపం ఏమీ ఉండవు. లేనప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, స్వామి ఒక ఉసిరికాయని తెచ్చి, ఇదే అనుకో స్వామి, ఇది తప్పితే మా ఇంట్లో ఏమీ లేదు అంటే, అందులో ఎలా వివరిస్తారంటే ఆవిడ కట్టుకోవడానికి కూడా చీర ఉండదు. చీర దండం మీద ఉంటే కనుక ఆవిడ ఉండి ఆ చీరను తెచ్చి కట్టుకుని తెచ్చి ఉసిరికాయని ఇచ్చింది అన్నట్టు వివరిస్తారండి. ఆవిడ దుస్థితిని చూసి ఆది శంకరాచార్యుల వారు వెంటనే కరిగిపోయి అక్కడే నుంచుని లక్ష్మీ స్తోత్రం చదివితే కనుక ఆ లక్ష్మీ అమ్మవారు పరిగెట్టుకొచ్చి బంగారు ఉసిరికాయలు కురిపించింది అనేది. సో ఇప్పుడు మేము అంత దానాలు ధర్మాలు చేయలేమేమో, ఉన్నా సరే చేయలేమేమో, స్వార్థం, కానీ అయినా లక్ష్మి కావాలండి. సో లక్ష్మీ కటాక్షం కోసం నిజంగా అంటే ఆ బంగారు పుస్తకాలు మన నండూరి వారు కూడా చూపించారుగా ఉన్నాయి అక్కడ అని. సో అలా నిజంగా అటువంటి లక్ష్మీ కటాక్షం మాకు కూడా కలగాలి, లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఎటువంటి రెమెడీస్ మేము ఫాలో అయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది? అసలు ప్రపంచంలో సరస్వతి కటాక్షం కష్టంగా వస్తుంది, పార్వతీ కటాక్షం తొందరగా వస్తుంది, కష్టంగా వస్తుంది. అంటే ఆరోగ్యం రావడం, శక్తి అంటే శక్తి, పైలవాన్లు అవడం, చక్కగా దేహదారుణ్యం, ఈజీగా వచ్చేది లక్ష్మే. కానీ నిలబడదు కదా. చెప్తాను, అందరూ బ్రతుకుతున్నారు, ఎవరు ఏ పనులు చేసి బతుకుతున్నారో తెలియదు. ప్రతి ఒక్కళ్ళకి అదొక విచిత్రమైన ప్రపంచం. అంటే లక్ష్మీ కటాక్షం క్రియాశక్తి అంటారు లక్ష్మిని, పార్వతిని ఇచ్ఛాశక్తి అంటారు, సరస్వతిని జ్ఞానశక్తి అంటారు. ఈ మూడు ఉంటేనే లక్ష్మీ కటాక్షం వస్తుంది. సరే, జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు భిక్షాటనకి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కాలడి అనే గ్రామంలో కేరళలో వెళ్తారు. వెళ్తే అక్కడ పరమ నిరుపేద అయినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఒకే జత బట్టలు ఉంది, అది ఉతుక్కోవాలా ఆరబెట్టుకోవాలా, రెండవది లేదు పాపం ఆమెకి. తర్వాత తినడానికి తిండే లేదు. అప్పుడు ఒక ఉసిరికాయ శివుడికి నైవేద్యంగా పెట్టింది. అయితే ఈ సన్యాస నియమం ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న మన దొంగ సన్యాసుల్లో కాకుండా కారుల్లో, ఏసీ కారుల్లో, బెంజ్ కారుల్లో తిరిగే ఈ వీళ్ళలా కాకుండా జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు సన్యాస నియమాలని కరెక్ట్గా పాటించేవాడు. సన్యాస నియమాలు ఏమిటంటే, ప్రొద్దున్న నుంచి సాయంత్రం అయ్యే లోపల భిక్షాటన ఒకసారి అడగాల, వాళ్ళు వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండిపోవడం, నెంబర్ 1. నెంబర్ 2, సాయంత్రం అయ్యేసరికి ఖాళీ చేసేయాలి ఊరు, ఆ ఊరు ఖాళీ చేసేయాలి. వీళ్ళేమో దుకాణాలు పెట్టేస్తున్నారు ఆశ్రమాలు ఉండి. అలా కొన్ని నియమాలు ఉన్నాయి బ్రహ్మచర్యంతో పాటు ఇవన్నీ. సో ఇప్పుడు ఏమైందంటే, జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు పాపం ఆమె తీసుకొచ్చి, అరే ఈ చిన్న కుర్రాడు పాపం లంచ్కి వచ్చాడు, అంటే భిక్షాటనకు వచ్చాడు, ఇప్పుడు నేను ఏదో ఒకటి వేయకపోతే ఈ అబ్బాయి ఇంకొక ఇంట్లో అడగడు, ఒకళ్ళనే అడుగుతాడు, అప్పుడు ఆ పసుతో ఉంటాడని త్యాగ బుద్ధి చూపించింది ఆమె. ఆమె తాను తినడం కోసం ఉన్నటువంటి ఉసిరికాయని దానం స్వామికి వేసింది. స్వామికి వేస్తే త్యాగం చేస్తేనే కదా, మరి సాక్రిఫైస్ చేస్తేనే గుర్తింపు వస్తుంది. వెంటనే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఇలా చూస్తారు, ఆమెని చూసి, ఓహో ఈమె పేదరికంలో ఉంది, ఉసిరికాయ ఒకటే ఉంది అని చెప్పేసి వెంటనే భో లక్ష్మి అని చెప్పేసి అమ్మవారిని ఆజ్ఞాపిస్తాడు. ఐశ్వర్యం ఈశ్వర ఆదిచ్చేత్. ఐశ్వర్యం ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటది, లక్ష్మీదేవి చేతిలో కాదు ఉండేది. లక్ష్మీదేవి బ్యాంకులో ట్రెజరర్ మాత్రమే, అంటే బ్యాంక్ క్లర్క్, డబ్బులు తీసుకుంటది, డబ్బులు ఇస్తుంది, అంతవరకే ఆమె. మేనేజర్ ఎవడు? శివుడు, ఈశ్వరుడు. ఆ శివుడే ఆదిశంకరుడు. కాబట్టి లక్ష్మి, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్, కమాన్ గ్రాంట్ హర్ ఎ లోన్ అంటాడు. అనగానే ఆమె ఏం చేసింది, అందులో డబ్బులు ఉంటేనే కదా ఇవ్వాలి, డబ్బులు లేకపోతే సార్ అందులో బ్యాలెన్స్ లేదు సార్, ఓడి ఇవ్వాలి అంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. అలా ఈమె పూర్వజన్మలో పుణ్యం లేదా ఆమెకి. సో లక్ష్మీదేవి నిరాకరిస్తుంది, నాయన నీకు ఆమెకి ఇవ్వడానికి లేదు, పూర్వజన్మలో ఆమె పుణ్యాలు చేయలేదంటే, అమ్మా ఎలాగైనా సరే ఓడి ఇవ్వు అమ్మా, ఓవర్ డ్రాఫ్ట్ ఇండస్ట్రీ నడుపుతాం, ఒక 5 లక్షలు మళ్ళీ ఎక్స్ట్రా 5 కోట్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాం, చేసుకుని బిజినెస్ చేసుకుని ఎవరా నాయన అని. అలాగా నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి మనకి పుణ్యాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. మన అందరిని కూడా లక్ష్మీదేవి తలుచుకుంటే మనకి అడ్జస్ట్ చేసి మనకి డబ్బులు ఇవ్వచ్చు ఆమె. అప్పుడు ఆది శంకరాచార్యులు వారు అడిగారు కాబట్టి, మళ్ళీ అమ్మ ఇవ్వు చూడు, ప్లీజ్ ఒబ్లైజ్ మమ్మీ
ప్లీజ్ కనకధార ఒబ్లైజ్ స్తోత్రం అంటాడు. చదివారు అని చెప్తారు అనగానే కదా. అప్పుడు కనకధారాస్తవమే అనమాట. అప్పుడు లక్ష్మీ ఉమ్, స్తుతి ఉమ్, చదివింది. ఉమ్, చదివితే లక్ష్మీదేవి అంటుంది, నాయనా ఆమెకి అర్హత లేదు, కానీ నీ ముఖం చూసి నేను ఇస్తున్నాను అని ఉమ్, చెప్పగానే, అప్పుడు బ్యాంక్ మేనేజర్ చెప్పగానే సైన్ చేయగానే ఉమ్, ట్రెజరర్ ఎలాగైతే బ్యాంక్ క్లర్క్ ఎలాగైతే ఇచ్చేస్తుందో అలా ఇచ్చేశారు. ఉమ్, అందువలన ఈ మహాలక్ష్మి తల్లి యొక్క ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అని చెప్పేసి ఎవరైతే శుద్ధలక్ష్మి మోక్షం లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా వరాం కుశౌపాశం అభీతి ముద్రాం కరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతి అంటే ఇక ఉసిరికాయలు పడిపోతున్నాయి చూడమ్మ పైనుంచి. అట్లా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయల్ని ఆయన కోరిన మీదట మహాలక్ష్మి కురిపిచ్చేసింది. కురిపిచ్చేస్తే ఇప్పుడు కూడా ఉన్నాయి. అవును, అవన్నీ మొన్న కూడా కాలడిరి వీడియో గ్రామంలో ఉమ్, ఆమె వంశస్థుల ఇంట్లో ఉన్నాయి. అవునండి. అలాగే షిరిడి సాయినాథుడు లక్ష్మీబాయి అనేటటువంటి ఆవిడికి నాణ్యాలు ఇస్తారు. 9 నవవిధ భక్తులు ఉండడం కోసం అవును, 9 నాణ్యాలు 9 ఇచ్చారు. అవి నాణాలు. కూడా ఇప్పుడు షిరిడిలో మనం ఉన్నాయి, అవునండి, చూడొచ్చు వాళ్ళ అవునవును, ఇంట్లో. అవును. ఆ విధంగా ఇవన్నీ నగ్న సత్యాలు. ఉమ్, కాబట్టి ఇవి ఈ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో ఏమండి, అది ఎప్పుడో పూర్వకాలంలోనండి. అవును. ఇప్పుడు ఎవరికన్నా ఇచ్చిందండి అని అంటే, ఉమ్, మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంది, ముసలామె. ఉమ్, ఆమెకు ఒక చింత చెట్టు ఉంది, ఉమ్, అందరికీ తెలుసు, ఆ రాజమండ్రిలో జరిగిన సంఘటన. ఓకే. ఆ చింత చెట్టుకి చింతకాయలకు మాత్రమే రోజు చింతకాయ చారు కాసుకునేది ఆమె. ఇంకేం లేదు, ఫుడ్ నో ఫుడ్. బియ్యం ఉంటే బియ్యంతో పాటు చారు తాగుద్ది, లేకపోతే చారే తాగేసేది. ఉమ్, ఓన్లీ చింతకాయ. ఒక ఆవు, ఆ ఆవు పాలు తీసుకునేది, పాపం అలాగా పోషించుకుంటూ ఉండేది. అందరూ ఆమె నవ్వేవారు. ఆవుల్ని పూజ చేస్తే సకల దేవతలు వస్తాయి, లక్ష్మీదేవిని పూజ చేసినట్టు ఐశ్వర్యవంతరాలు వద్దంటారు, ఏమైంది ఉమ్, అని అడిగారు. అవును. ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు ఎవరో తెలుసా, స్వతంత్ర పెట్రోల్ బంక్ అని రాజమండ్రిలో పెద్ద ఫేమస్ కంబాల చెరువు దగ్గర ఉమ్, పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. ఎలా గురువు? అమెరికా లక్ష్మీదేవి ఇచ్చింది. అదే ఎలా వస్తుంది, మన నమ్మకంతో ఉన్నప్పుడు ఇచ్చేస్తుంది అంతే. సూట్ కేసులో పట్టుకొచ్చి ఇవ్వచ్చు, ఆమె ఇష్టం. లేకపోతే మనం పనులు చేస్తుంటే ఆ పనుల్లో లాభము, ఇలా ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఆవిడ అనుగ్రహం కావాలి అంటే మాకు ఆ details చెప్పండి. అది ఉమ్, ఇప్పుడు మహాలక్ష్మీదేవి అనుగ్రహం రావాలంటే ఉమ్, మనము చక్కగా పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి. నెంబర్ 1, హెల్పింగ్ నేచర్ ఉండాలా, దయార్ధరాలు మహాలక్ష్మి తల్లి, ఉమ్, కరుణామయ్య ఆమె. ఉమ్, ఆమె వదిలేసిందంటే విష్ణుమూర్తిని దరిద్రుడైపోయాడు, నారాయణుడు అయిపోయి గడ్డం పెంచుకొని అవును, అక్కడ తిరుపతిలో తపస్సు పాపం పుట్ట కింద తపస్సు చేసుకుంటే, మళ్ళీ ఆ తల్లి జగన్మాత అలివేల మంగమ్మ వచ్చిన తర్వాత ఉమ్, శ్రీనివాసుడు అయ్యాడు. మరి మనకు కావాలంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అన్నామని 1కి 4 సార్లు తుడవడం కాదు, మనస్సు శుద్ధ పెట్టుకోవాలి. ఉమ్, ఇల్లులన్నీ కూడా క్లీన్ గా చేయాలి అంటే మనస్సు అంతరాలలో క్లీన్ చేసుకోవాలని అర్థం. ఉమ్, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, పిల్లల మీద అధికమైన ప్రేమ ఉమ్, చాలా మందికి ఉంటుంది. దేవుడు నా కొడుకు అని. ఇవి కూడా ఎంత లిమిట్ లో ఉండాలా అంతే ఉండాలా. ఉమ్, పరోపకారం శరీరం ఇదం శరీరం, పరోపకారం చెయ్యాలి. ఉమ్, ఇదం శరీరం కలు ధర్మ సాధనం, అన్ని ధర్మ సాధనానికి ఈ బాడీని ఉపయోగించాలి. అంతేగాని పసుపు తీసుకొచ్చేసి కుంకుమతో అమ్మవారికి మనం వేసేస్తే ఇస్తుంది, కానీ ఇవి ముందు ఉండాలి. తర్వాత తాను చేసేటటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క నియమాలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శుక్రవారం నాడు ఎవరికి మన చేత్తో డబ్బులు ఇవ్వకూడదు అని లక్ష్మీ కటాక్షంలో ఎన్టీ రామారావు సినిమాలో చూపిస్తారు. అంటే అర్జెంట్ అయ్యి నిజమైనప్పుడు ఆపరేషన్లు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ భార్యకి అటువంటిప్పుడు ఇవ్వచ్చు. అలాగే బుద్ధి రోజుల్లో వద్దు అని. తర్వాత ఆ జుట్టు దువ్వుకొని ఇంట్లో వేయకూడదు. చాలా మంది ఆడవాళ్ళు దువ్వెనకే వదిలేస్తారు, ఇళ్లలో వెంట్రుకలు తిరుగుతూ ఉంటాయి. అండ్ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఆగ్నేయం దిక్కులో ఆగ్నేయం గదిలో బాగా కష్టాలు ఎక్కువైపోతే లక్ష్మీదేవిని ఆకర్షించాలా, ఆకర్షయ స్త్రీనామ ఆకర్షయ మహాలక్ష్మి ఆకర్షయ అంటే వచ్చేస్తుంది ఆమె. కాబట్టి ఆకర్షణ కోసం బుడిద గుమ్మడికాయ తీసుకోవాలి. కాలభైరవాయ నమః, కాలభైరవుడికి ఈ మధ్యన కొత్తగా తీశారు, లక్ష్మీదేవిది కాపీ కొట్టేశారు వాళ్ళు. బుడిద గుమ్మడికాయ అంటే కుష్మాండ దేవత. కుష్మాండ దేవత ఏం చేస్తుంది, యజమానిని ఆకర్షిస్తుంది, యజమాని యొక్క యోగక్షేమాలను చూస్తుంది. కాబట్టి బుడిద గుమ్మడికాయ తీసుకొని దానికి ఇలా అడ్డంగా నరికేసి దాంట్లో ఉన్న గుంజు తీసేసి అందులో నువ్వుల నూనె వేసి, నువ్వుల నూనె లక్ష్మీప్రదం, శనీశ్వరుడు అంటే ఎవరు, లక్ష్మిని ఇచ్చేటటువంటి వాడు. దాంట్లో అఖండ దీపం పెట్టి బాగా ఇబ్బందుల్లో, ఆగ్నేయంలో వంటగదిలో పెట్టాలి. గ్యాస్ సిలిండర్ దగ్గర పెడితే పేలిపోద్ది, మళ్ళీ నన్ను మూసేస్తారంట. దూరంగా పెట్టుకోవాలా. ఆగ్నేయ గదిలో 1 రోజు 3 రోజులు మీ ఇష్టం పెడితే, అఖండ దీపం పెడితే సకల కష్టాలు పోతాయి. అందులో శాస్త్రం లక్ష్మీ తంత్రంలో చెప్పబడి ఉంది. నెక్స్ట్
గుడ్ల ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లోనే పెట్టాలా, బయట పెట్టకూడదు. అండ్ నిమ్మకాయ దీపాలు బయట గుళ్ళల్లోనే పెట్టాలా, బుడిద గుమ్మడికాయ దీపాలు ఇంట్లో పెట్టకూడదు. ఇలాంటివంతా ఏమి కుదరదు. ఇల్లు గ్రహాలు మనం ఎక్కడ నివసిస్తున్నామా, మన ఇంట్లో నివసిస్తున్నాం. మన చెమట గిమట మొత్తం అంతా ఇంటికే పరిమితం అవుతాయి, గోడలకు పట్టుంటాయి. ఆ గోడలకు పట్టినటువంటి ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు ఆ సాంబ్రాణి గుగ్గులం పొగలేసేస్తాం, హోమాలు చేసేస్తాం, కలవ పువ్వులతో అమ్మవారిని పూజ చేసేస్తాం. అప్పుడు ఆ గోడలకు పట్టినటువంటి ఆ వాసనలన్నీ కూడా పోగొడుతుందామె. క్లీన్ ఎలా చేస్తాం, స్పాంజ్ సర్ఫ్ వేసి అలాగా ఈ యొక్క హోమం పొగలెళ్ళి లక్ష్మి యొక్క పొరలన్నింటినీ కడుగుతుంది అనమాట, స్పాంజ్ లాగా. కాబట్టి ఎక్కడో నువ్వు గుళ్ళో చేస్తే నీకు ఫలితం ఎందుకు ఇస్తారు? కాబట్టి ఒకటి లక్ష్మి కమలాలయ ఆమె, కాబట్టి తామర పుష్పాలతో చేయాలి. పారిజాతం పుష్పాలంటే ఆమెకు చాలా ఇష్టం, పారిజాతం పుష్పాలు తేవాలి. చామంతి పువ్వులు అంటే ఇష్టం ఆమెకి, చామంతి పువ్వులతో చేయాలి. అవి దొరకనప్పుడు ఇవి ఏవి దొరికితే ఇవి పెట్టాలన్నమాట. నెక్స్ట్ అమ్మవారికి లక్ష్మీ తల్లికి పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి, పాయసాన్నాన్ని వండి పెట్టాలి అమ్మవారికి. ఆ తర్వాత తీపి వస్తువులు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అమ్మవారి ఇల్లు ఎప్పుడు కూడా బూజు పట్టకూడదు, కాళ్ళు చేతులు ఓపకూడదు. చాలా మంది దర్జాగా జేబుల్లో చేతులు పెడతారు ఇలాగా, ఐఏఎస్ ఆఫీసర్ లాగా. మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఒక్కొక్కడు 2 చేతుల్లో ఒక్కొక్కటి పెడతారే, ఐఏఎస్ నిన్నే పాస్ అయ్యాడు అంటే టపి మంది తీసేస్తారు వాడు. ఎందుకంటే బిల్డప్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు జేబుల్లో నుంచి అయ్యేది ఈడివాడు ఇలాంటి చేస్తే కుదరదు. అలాగే కాలు మీద కాలేసి కాలుని ఇలా ఊపుతా ఉంటాడు, దరిద్ర పెట్టేసుకుంటది అనమాట. వన్స్ లక్ష్మీదేవిని అలక్ష్మి పట్టుకుందంటే వీడి జీవితంలో ఇంకెప్పుడు వదలదు అనమాట. కాబట్టి నిత్యం స్నానం చేయాలి. మరి చలేస్తుందని చాలా మంది స్నానాలు ఎగ్గొడతారు, హాస్టల్లో పిల్లలు చాలా మంది ఎగ్గొడతారు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టిష్యూ పేపర్స్ పెట్టారు, వాళ్ళు మల విసర్జన నీరుని తక్కువ వాడతారు అక్కడ. చెక్కల పాపం చాలా మంది, ఎక్కువ మంది పాపం స్నానం చేయడానికి కోల్డ్ కంట్రీస్. కాబట్టి ఇవన్నీ కూడా అలక్ష్మి అనమాట. మరి వాళ్ళ దగ్గరే డబ్బు ఉందంటే అంటే వాళ్ళ డబ్బు ఎవరో వాళ్ళు కొట్టుకుపోతారు, మళ్ళీ కష్టపడతారు పాపం, కొట్టుకుపోతారు. ఎన్ఆర్ఐల్లో నువ్వు జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళ డబ్బు సగం మంది పాపం డబ్బులు వేరే వాళ్ళు దొబ్బేస్తారు. ఎందుకనంటే అవి కూడా ఉన్నాయి, సర్వే చేసుకోవచ్చు కావాల్సి నేను చెప్పేవాడిని. కాబట్టి డబ్బు అనేటటువంటిది లక్ష్మీదేవి వెనకాల మనం పడకూడదు, ఆమె మన వెనకాల పడుతుంది. ఆ తర్వాత శుభ్ర వస్త్రాలు ధరించాలి నిత్యం. జస్ట్ మాసిపోయింది, ఒక్క క్షణంలో మాసిపోయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇమీడియట్ డైవర్స్ ఇచ్చేస్తుంది. కాబట్టి వీలున్నంతలో మనం శుభ్ర వస్త్రాలు ధరించాలి, పసుపు కుంకుమను వాడాలా. ఇల్లు అంతా కూడా ఆవు ఎప్పుడైనా మైల జరిగినప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే గోమేదకం వేయాల. ఎప్పుడు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, గోమేదకం అంత అస్తమానేస్తారు, వేయకూడదు. మరణం మంచి మైల అయిపోతేనే, మిగతా అప్పుడు ఏం చేయాలి, పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలాంటి నియమాలు మనం పాటించి కొబ్బరికాయలని అరటిపళ్ళు నైవేద్యం పెడితే అమ్మవారు జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా ఉసిరికాయలు కురిపిస్తుందమ్మా. అయితే కూష్మాండ దీపం చెప్పారు కదా, ఇది ఎన్ని రోజులు అంటే ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే వారానికి ఒకసారి బాగా ప్రబలంగా కష్టాలు ఎక్కువైనప్పుడు, ఆర్థిక బాధలు చాలా ఎక్కువైనప్పుడు ఇది పెట్టాలి. నెక్స్ట్ మారేడాకు లక్ష్మీదేవి అవతారం, ఆమెను తీసుకొచ్చి కోసి పరమేశ్వరుడి యొక్క శివలింగం పైన మనం పెట్టాలి. పెట్టి ఇంట్లోనే మనం మారేడాకుతో పూజ చేసుకున్నప్పుడు కూడా లక్ష్మి వస్తుంది. రైట్. లక్ష్మీ అనుగ్రహం కోసం చాలా మంచి రెమెడీస్ చెప్పారండి, ధన్యవాదాలు.